దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. నా ప్రియ సహోదరుడా, దావీదు జీవితంలో దావీదు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా కానీ, ఎలాంటి ఇబ్బంది గుండా వెళ్ళినా కానీ, ఎలాంటి కష్టం గుండా వెళ్ళినా కానీ, అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ దావీదు అంటున్నాడు, నేను దేవునికి మొర్రపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించునని చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డ. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఏ యుద్ధం గుండా దావీదు వెళ్ళినా కానీ, ఏ కఠినమైన పరిస్థితి, ఏ అరణ్యంలో ఉన్నా కానీ, గుహలో ఉన్నా కానీ, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా కానీ, సౌలు ద్వారా అయి ఉండొచ్చు, ఇంకా వేరే సైన్యం ద్వారా అయి ఉండొచ్చు, ఫిలిష్తీయుల ద్వారా అయి ఉండొచ్చు, ఎవరి ద్వారా దేవుడు దావీదుని ఏ విధంగా రక్షించాడంటే, దావీదు దేవునికి ప్రార్థించాడు నా ప్రియ దేవుని బిడ్డ. దావీదు దేవునికి మొర్ర పెట్టాడు. కానీ ఈరోజు నా జీవితంలో మనం ఏం చేస్తున్నాం? మన కష్టకాలంలో మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మనం ఎదుర్కొంటున్న శోధనలో మనం ఏ రీతిగా స్పందిస్తున్నాం? మనకొచ్చే కష్టాన్ని చూసి మీ బంధువులకి చెప్పుకుంటున్నావేమో, మీ రక్త సంబంధులకు చెప్పుకుంటున్నావేమో, మీ కుటుంబ సభ్యులకు చెప్పుకుంటున్నావేమో. దానికి మించి దేవునికి నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుని యొద్ద నీ సమస్యను పెట్టి ప్రార్థించగలుగుతున్నావా? దేవా, నా సమస్య ఇదయ్యా, ఇందులో నుంచి నీవు తప్ప నన్ను ఎవరు రక్షించలేరయ్యా అని దేవునికి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, దావీదు వలె ఈ రీతిగా నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా దావీదుని ఏ రీతిగా అయితే తప్పించాడో, విడిపించాడో, రక్షించాడో, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. దేవుడు ప్రార్థించిన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో కూడా దావీదు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్.